గుంటూరులోని మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలోని అంటరానితనం నిర్మూలనకు, కుల నిర్మూలనకు అహర్నిశలు పాటుపడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. పూలే బాల్యంలో ఎదుర్కొన్న వివక్షను రూపుమాపేందుకు ఎంతో పోరాటం చేశారని తెలిపారు. మహిళల చదువు కోసం మొదటి విద్యాలయం ఏర్పాటు చేసిన మహనీయుని పొగిడారు. ఈ కార్యక్రమంలో దళవాయి కిషోర్, సోమి ఉదయ్ కుమార్, విజయ్, అశోక్, నాజర్ వలి, సుబ్బారావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నిర్మూలన కోసం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం తన తుది శ్వాస వరకు పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలు. ముఖ్యంగా తన జీవితంలో చిన్నప్పుడు బాల్యంలో ఎదుర్కొన్నటువంటి ఈ కులం యొక్క రక్కసిని పారదోలాలని, ఈ సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సామాజిక సమానత్వం కోసం ఉండాలని చెప్పేసి పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ముఖ్యంగా ఆయన పేద పిల్లలకు విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి, ముఖ్యంగా అందులోనూ మహిళల కోసం ఈ చదువు అనేది మహిళలకి ముఖ్యంగా ఒక ఆయుధంలాగా ఉంటుంది. వారి జీవితంలో ఎక్కడ ఒడిదుడుకులు ఎదురైనా కూడా వారికి అండగా ఉంటుంది. కాబట్టి ఈ చదువుని ముఖ్యంగా మహిళలకు అందించాలని చెప్పేసి ఈ దేశంలోనే, భారతదేశంలోనే మహిళలకు మొట్టమొదటి విద్యాలయాన్ని కట్టించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఎప్పుడైతే ఈ సమాజంలో అంటరానితనం, కులరెక్కసి విస్తృతంగా ఉందో ఆ టైంలోనే, ఆ సమయంలోనే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉండి ఆయన యొక్క భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి కూడా ఈ సమాజోత్తరణ కోసం తమ జీవితాన్ని ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే. ఈ సందర్భంగా ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క ఆశయాల్ని జనసేన పార్టీ తరఫున కొనసాగిస్తామని, ఆయన ఏదైతే సమాజంలో మార్పు కోరుకున్నారో ఆ మార్పు కోసం జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పుకుంటాం.